ఆ రోజు రాత్రి చిమ్మ చీకటి, ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక పెను విషాదం జరిగింది. ఆ ఇంట్లో నుంచి కేకలు, అరుపులు వినిపించాయి. స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయ ఉందిగా, ఇప్పుడు ఇక హాయిగా పడుకోవచ్చు. ఈ దిండి కింద పెట్టుకొని పడుకుంటా. పడే ఆ నిమ్మకాయ పడైవే. స్వామీజీ దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ తెచ్చుకుంటావా? నీ ప్రాణాలు తోడేస్తాను, నిన్ను చంపేస్తాను. అమ్మ, నిమ్మకాయ పాడేశానే. అవునా? ఏం జరిగింది బిడ్డ? ఎందుకు? అమ్మ, నిన్న దయ్యం వచ్చిన గొంతు పట్టుకుందే అమ్మ. అవునా? మళ్ళీ అట్లనే జరిగిందా బిడ్డ? అవునమ్మా. సరే బిడ్డ, మళ్ళీ ఒకసారి స్వామీజీ దగ్గరికి అయితే పోయేద్దాం. ఏమైందో ఏమో మరి. భయపడకు బిడ్డ, పో ఫ్రెష్ అప్ అయ్యిరా, పో స్వామీజీ దగ్గరికి పోయేద్దాం. సరేనే. సరే బిడ్డ, సరేనా? ఎట్నానా? స్నానం చేసేద్దాం. అంజలి, రెడీ అయినావా అమ్మ? ఎక్కడికమ్మా? స్వామీజీ దగ్గరికి పోతుంది. పోదాం. స్వామీజీ దగ్గరకా? పదండి, నేను కూడా వస్తా. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మ. ఏమైందమ్మా? ఏం జరిగింది? స్వామీజీ, మీరు ఇచ్చిన నిమ్మకాయ దిండు కింద పెట్టుకొని పండుకుంది స్వామీజీ. కొద్దిసేపటికే అమ్మాయి గొంతు పట్టుకొని ఆ నిమ్మకాయ పాడేసేదాకా వదిలిపెట్టలేదు స్వామీజీ. ఆ నిమ్మకాయ పడేసేదాకా వదిలిపెట్టలేదు స్వామీజీ. ఆ నిమ్మకాయ పడేసినాకనే అది పోయింది. అలాగా అమ్మ? ఇప్పుడు ఆ నిమ్మకాయ ఎక్కడుంది? ఆ నిమ్మకాయ ఎక్కడనో పారిపోయింది స్వామి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అవునా అమ్మ? అలాగా? ఆ దుష్టశక్తి ఆ అమ్మాయిని పీడిస్తుందమ్మ. అలాగనా స్వామి? అవునమ్మా. ఎలా స్వామి? అయ్యో, ఎలా స్వామీజీ? మరి అలా ఎలా అయింది? ఈ అమ్మాయి చెప్తానులే నేను. ఈ సమస్యకి ఎలా స్వామి? పరిష్కారం ఎలా స్వామి? నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. మీరు అందరూ ఒక 10-15 నిమిషాలు బయటికి వెళ్ళండి. మీ సమస్యకు పరిష్కారం నేను చేస్తా. మీరు ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళండి అమ్మా, నేను చేస్తా అంతా. సరే స్వామీజీ. వెళ్ళండి అమ్మా. నువ్వు ఉండు బాబు. వాళ్ళని విలువ బాబు. రాండి అందరు, రాండి అమ్మా, అందరు కూర్చోండి ఇక్కడ. ఏయ్, ఇక్కడికి రా. ఏయ్, ఏయ్, రా ఇటు రా. రా, వచ్చి ఇందులో కూర్చో. లేకపోతే నువ్వు కోరిన కోరిక ఎప్పటికీ నెరవేరదు. నీ ఆశయం ఎప్పటికీ నెరవేరదు. ఎవరు నువ్వు? నేను చెప్పను. ఎవరు నువ్వు చెప్పు, లేదంటే ఇప్పుడే నిన్ను. నేను అస్సలే చెప్పను. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, లేదంటే నేను ఇప్పుడే ఇక్కడే ఇలాగే అష్ట దిగ్బంధన చేస్తా. వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెప్పు.
చెప్పు. నేను చెప్పను. ఆ అమ్మాయిని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకంత హింసిస్తున్నావు? చెప్పు, లేకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడ ఇలాగే అష్ట దిగ్బంధన చేస్తా. చెప్పు, నువ్వెవరో, ఎక్కడికి వెళ్ళొచ్చావో చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తాను. నా పేరు కావ్య. మాది ఒక చిన్న చింతలపల్లి అనే పల్లెటూరు. నా భర్త దుబాయ్లో ఉండేవాడు. దుబాయ్లో పనిచేస్తుండేవాడు. నాకు మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది. ఎంతసేపు తోముతావు? ఎన్ని గంటలు తోముతావు? ఏంటి నీళ్ళు ఎన్ని వారు? నీళ్ళు ఎన్ని వారు? ఎన్ని గంటలు తోముతావు? ఎంతసేపు తోముతావు? ఎంతసేపు దుమ్ము చూడు ఎట్లా పాడైంది. నేను మంచిగానే ఊడ్చిన అత్తమ్మ. నేను మంచిగానే ఏడు రానే ఊడ్చిన ఉంది, అత్తమ్మ. ఏడు రానే ఉంది. ఊడు నేను మంచిగానే ఊడ్చిన అత్తమ్మ. ఊడు మంచి కూడు. నేను ఊడ్చిన ఎట్లున్నది అత్తమ్మ. అంతా? నేను మంచిగానే మంచిగా ఊడ్చిన. కనబడుతుందా? కనబడుతుందా చూడు. నేను మంచిగానే ఊడ్చిన అత్తమ్మ. వింటున్నావా? మంచిగా గట్టిగా మంచిగా ఊడ్చిన అత్తమ్మ. పీడు మంచిగా మైలో పోతాడు. మైలో మంచిగా గట్టిగా విను. అమ్మా అమ్మా వచ్చినావా? అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? అందరు అత్త మామ అందరు మంచి. కూసో కూసో. అదేది అది ఏడవతుంది, అది ఈయనే ఉంది. ఏడుకోయింది అది. ఏది మరి కనబడతలేదు. ఉన్నది ఇంట్లోనే. ఏడపాడైంది. కట్నం ఏమైనా తెచ్చిందా లేదా అట్లనే కూసుందా? ఏడ వాళ్ళ అవగారు ఇంకోయిందా తెస్తుందా? వస్తే సాయిదే ఆడబిడ్డ వచ్చింది. ఎప్పుడు పోతుందట అవ్వగారింటికి? ఎప్పుడు తెస్తుందట కట్నం? ఇంకా వాళ్ళ అవని అడుగుతుంది అన్నాడన్న. దానికి ముఖం ఉందా పోయేదానికి? తెలివి ఉందా దానికి? చాయ్ తీసుకోవదినా. దీనికి ఏం తక్కువ లేదు. ఇదేమన్నా చాయేనా? పైసా కట్నం తీసుకురాలేదు కానీ తినేందుకైతే మంచి కూసుంది. ఇక నుంచి వెళ్ళిపో. గట్లే ఎత్తుంది. ఇక రాయా, ఈడ వంటకాడ పని ఉంది. ఏది ఇది ఎటు పోయింది? ఇంకా అత్తలేదు. ఏం చెప్తుంది ఇది? ఏదే అది? ఆన్నే ఉంటుంది చూడుపో, ఆ రూమ్లోనే. అది మందు తాగింది. ఎట్లా చేద్దాం దాన్ని? అయ్యో ఏడో ఏం పడేద్దాం చేద్దామే? ఆ పన్నులను విలువపో. దాన్ని ఎక్కడన్నా పడేయమని చెప్పు. అరే అమ్మగారు ఇట్లా అండిరా. అరే అది చచ్చిపోయిందిరా. ఏదన్నా పాడబడ్డ కొంపలన్న బాయిలన్న పడేసిరాపోరు. అలాగే అమ్మగారు. ఇవాడు డబ్బులు తీసుకోరు. ఆ పాడబడ్డ ఇంట్లో వాడేద్దాం. అలా నన్ను దహనం చేయకుండా పూడ్చిపెట్టకుండా ఆ పాడుబడ్డ ఇంట్లో వేసి పాడేశారు. అయితే వీళ్ళనెందుకు ఇబ్బంది పెడుతున్నావమ్మా? ఈ అమ్మాయే గది తలుపులు తెరిచింది ముందు. ఇప్పుడు నీకేం కావాలి? నాకేమీ కోరిక లేదు. ఆ ఇంట్లో ఉన్న నా శవాన్ని దహన సంస్కారాలతో అంత్యక్రియలు చేస్తే నేను ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళిపోతాను. ఇక నుంచి ఆ అమ్మాయికి నీకు ఏ సంబంధం ఉండద్దు. అది నేను చూసుకుంటా. నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకు. నాకు ఎవరి మీద కోపం లేదు. మా అత్త ఆడబిడ్డలను కూడా ఎవరు ఏమీ అనకండి. నన్ను దహన సంస్కారాలతో చేస్తే నేను వెళ్ళిపోతా. నిన్ను చేసే బాధ్యత నాదమ్మా. ఆ, నేను చూసుకుంటాను. సరే స్వామి. సరే.
తప్పకుండా వెళ్ళిపోతావా? ఆ, ఇక వెళ్ళిపోతుంది ఆ ఆత్మ. అమ్మాయి చెప్పిన కోరిక నెరవేర్చండి, మీరెవ్వరూ భయపడద్దమ్మా. సరే స్వామీజీ. అలాగే అమ్మ, ఇక వెళ్ళిరండి. సరే స్వామి. శుభం.